సో హలో గైస్, ఎలా ఉన్నారు? నా పేరు వెంకట్, మీరు చూస్తున్నారు బ్లాగింగ్ వే వెంకట్. అయితే ఈరోజు అనమాట మనం ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వచ్చాం. ఆ స్పెషల్ ప్లేస్ పేరైతే జోగులాంబ టెంపుల్ అనమాట. ఇది అలంపూర్లో ఉంటుంది. సో ఈ వీడియో చూసే ముందు లైక్, షేర్, కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఆన్ టు ద వీడియో. సో గైస్, అక్కడైతే మీకు కనిపిస్తుందా, అదే అనమాట మెయిన్ టెంపుల్. కలర్ఫుల్గా ఉంది. ఇంకా దాని వెనకాల ఉన్నది పురాతనమైన టెంపుల్. సో గైస్, ఇదే అనమాట మన మెయిన్ ఎంట్రన్స్. అయితే ఇక్కడ వరకు అయితే చాలా కష్టపడైతే వచ్చి దానికోసం మాత్రం మీరు ఒక సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి. సో అక్కడ మీకు కనిపిస్తుంది గుడి లోపల. దాని లోపలికైతే మేము ఇప్పుడు నేను తీసుకెళ్ళలేము, ఎందుకంటే ఇప్పుడు నేను ఇందాక చాలా తంటాలు పడి లైన్ అదంతా చేసి ఇంకా చేయలేదన్నమాట. మళ్ళీ అంత కష్టపడలేను. ఒకవేళ ఒక లైక్ చేస్తే చేస్తా. సో చూసండి గైస్, ఇక్కడ నేను ఎంత బుద్ధిమంతులుగా దండం పెట్టుకుంటున్నా. సో ఒక్క సబ్స్క్రైబ్ అయితే నాకు వస్తుంది కదా ప్లీజ్. సో గైస్, అక్కడైతే మనం అయితే దండం పెట్టేసుకున్నాం. దాని తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే ఉసిరి చెట్టు ఉంది. దీన్ని తాకితే మంచిది. సో మనమైతే తాకుతున్నాం అన్నమాట. సో నేనైతే ఇంకో చోటుకి వెళ్తాను. సో గైస్, ఇందాక స్టార్టింగ్లో చూపించిన ఒక పురాతనమైన టెంపుల్ అయితే మనమైతే ఉన్నాము. సో ఇక్కడ చూస్తే అదే ఒక పురాతనమైన టెంపుల్. లోపల శివాలయం ఉంది. సో గైస్, మనమైతే ఇక్కడ ఆక టెంపుల్కి అయితే వచ్చేసాం. అయితే ఇదే అన్నమాట ఆ టెంపుల్. అయితే ఇక్కడ పురాతనమైనగా ఉంది. ఇంకా ఇక్కడ ఈ నంది ముండం అయితే తెగిపోయింది. అది ఎందుకో అనేసి నేను నా ఎక్స్ప్లెనేషన్ వీడియో చూపిస్తే దానికోసం సపరేట్ వీడియో చేస్తాను. సో వీడియోకి అయితే ఇంతే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. టిల్ దెన్ బాయ్ బాయ్.